కడప జిల్లా పులివెందులలో డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఆర్డీఓ ఆఫీస్ గేటు వద్ద నుంచి ఒక్కసారిగా కార్యకర్తలు లోపలికి వస్తుండటంతో అదుపు చేయడానికి స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టగా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అయితే జమీమా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ డిఎస్సీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీలో స్వల్ప లాఠీ చార్జ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కూడా డిఎస్సీపై సిబిఐ విచారణ చేపట్టాలని, అలాగే దీంట్లో అవకతవకలు ఎన్నో జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత 3 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ర్యాలీ కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఇవాళ ఉదయం దాదాపుగా ఆర్టీఓ ఆఫీస్ వద్దకు చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మరోపక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మరోపక్క సతీష్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ కార్యక్రమం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కూడా అందరూ కార్యకర్తలు, అటు విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున గేటును తోసుకొని లోపలికి వెళ్తున్న సమయంలో దాదాపు వందలాది మంది కార్యకర్తలు లోపలికి వెళ్తున్న సమయంలో కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా లాఠీ చార్జ్ చేయాల్సిన పని అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పోలీసులు దాదాపుగా 1 నుంచి 10 మందిని మాత్రమే లోపల పంపిస్తామని చెప్పినా కానీ పూర్తిస్థాయిలో అందరూ కార్యకర్తలు కూడా ఒక్కసారి దుబ్బుకొని రావడంతో కూడా పోలీసులు ఖచ్చితంగా ఈ లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుతూ ఈ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది, మరో కొంతమందికి దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మరోపక్క సతీష్ రెడ్డి కూడా వెళ్లి ఆర్టీఓ కూడా వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా పోలీసులు కూడా శాంతియుతంగా చేయాల్సినటువంటి ఏదైతే ర్యాలీని ఇంత విధ్వంసంగా చేశారని చెప్పి కూడా పోలీసులు అయితే కనుక దీనిపై కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. జమీమా, సుధీర్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డీఎస్సీపై నిరసనలు తెలపడానికి గల ప్రధాన ఉద్దేశాన్ని ఎలా చూడాలి? అలాగే అసలు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోయినా కూడా నిరసనని కొనసాగించడంపై అసలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటున్నారు? గత రాత్రి నుంచి కూడా ఈ రోజు చేసినటువంటి ర్యాలీ కావచ్చు, అలాగే ధర్నాలు కావచ్చు, ఎటువంటి పర్మిషన్లు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత రాత్రి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ర్యాలీలో పాల్గొనొద్దంటే అసలు పర్మిషన్ ఎటువంటిది లేదని చెప్పి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఐటీ మన నారా లోకేష్ కూడా ఖచ్చితంగా డిఎస్సీకి సంబంధించి ఇక్కడ అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా దీనిపైన ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు కూడా పట్టుబడుతున్న పరిస్థితి. మరోపక్క దీనికి సంబంధించిన ఎంక్వైరీని కూడా సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ ద్వారానే విచారణ జరిపించాలని కూడా మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా డిఎస్సీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి అక్రమాలు జరగలేదు, పారదర్శకంగానే మేము చేశామని చెప్పి మరోపక్క గవర్నమెంట్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని పక్కన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే శాంతియుతంగా చేయాల్సినటువంటి ర్యాలీలు అలాగే కార్యక్రమాలు కూడా విధ్వంసకరంగా ఈ రోజు అయితే కనుక రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో చూసినటువంటి ఏదైతే ఆర్టీఓ కార్యాలయంలోకి చొచ్చు వెళ్లిన పరిస్థితి మనం చూసుకుంటే కనుక విధ్వంసకరంగా దాదాపు లోపలికి పోలీసులు చెప్తున్నా కానీ లోపలికి దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. మేమా సుధీర్, మీరు అన్నట్టుగా విజువల్స్ లో చూస్తుంటే చాలా ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే, మరి ఎలా కంట్రోల్లోకి తెస్తున్నారు పోలీసులు? రైట్, ముఖ్యంగా పోలీసులు అయితే కనుక దాదాపుగా ఆర్టీఓ కార్యాలయంలోకి దాదాపుగా 1 నుంచి 10 మంది వ్యక్తులను మాత్రమే లోపలికి పంపిస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తున్నా కానీ ఇక్కడ విచక్షణ కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే విద్యార్థి నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక్కసారిగా పోలీసులు అక్కడ చెప్తున్నా కానీ విననే నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు పులివెందుల ఆర్టీఓ ఆఫీస్ తెచ్చుకోవడం వెళ్ళిన పరిస్థితి అండి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏమి చేయలేని పక్షంలో పూర్తిస్థాయిలో ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు అందరూ చెప్తున్నా కానీ వినని నేపథ్యంలో కూడా అక్కడ అయితే పెద్ద ఎత్తున లాఠీ చేయాల్సిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా అక్కడ దాదాపుగా వందలాది మంది ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కూడా చెదరగొట్టి వాళ్ళందరూ కూడా పంపించిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా దీని మీద అయితే కనుక పోలీసులు ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీని మీద ఖచ్చితంగా కేసులు బనాయించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం
శాంతియుతంగా చేయాలని చెప్పినా కానీ ఇంత విధ్వంసకరంగా చేస్తున్న పరిస్థితి మన పులివెందుల నియోజకవర్గంలో ఇక్కడ జరిగిన ఘటన అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పెద్ద సంచలనంగా మారే పరిస్థితులు మనం చెప్పొచ్చు మేము. రైట్, థ్యాంక్ యూ సుధీర్.